హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పార్ట్ 2 స్టిచ్చింగ్ వీడియో. ఇందులో నేను మొన్న కటింగ్ చూపించాను కదండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. కట్ చేసుకున్న బక్రంని లైనింగ్ క్లాత్కి పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి. చూసారు కదా, లైనింగ్ క్లాత్ మొత్తం నేను స్టిచ్ చేసి ఉంచాను. మెయిన్ క్లాత్తో ఇలా పేస్ట్ చేసి ఇలా కుట్టేసి ఉంచుకున్నాను. మీరు కావాలంటే గ్లూతో కూడా అంటించుకోవచ్చు, అప్పుడు ఇంకా కదలకుండా ఉంటుంది. క్లాత్ కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్. హ్యాండ్స్ నేను కటింగ్ చూపించడం అవ్వలేదండి, ఎందుకంటే నాకు హ్యాండ్స్ అస్సలు ముక్క చాలలేదు. యాక్చువల్గా నేను ఫుల్ హ్యాండ్స్ పెడదాం అనుకున్నాను, అసలు ముక్క చాలకపోవడం వల్ల చాలా అతకాల్సి వచ్చింది. అందుకే నేను హ్యాండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా బ్లౌజ్ కటింగ్లో నేను హ్యాండ్ స్టిచ్చింగ్ మెజర్మెంట్స్తో పాటు చూపిస్తానండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. బొకరంని హాఫ్ ఇంచు ఉంచుకున్నాం కదా, ఇలా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, బార్డర్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ నెక్కి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఎప్పుడు చూడు మెయిన్ పార్ట్కి నెక్ డిజైన్ పెట్టి స్టిచ్ చేయడానికి హెల్పిన్స్ వాడతారు. మీరు అలా వాడక్కర్లేదు. ఇక్కడ ఈజీగా మెయిన్ పార్ట్కి పెట్టి సెంటర్లో మీరు స్టిచ్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు 1-2 సార్లు కుట్టి ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు మీకు అది జారిపోకుండా ఉంటుంది. సెంటర్కి నాట్ పెట్టుకొని అక్కడ మెయిన్ పార్ట్ పెట్టి దాని సెంటర్ స్టిచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సైడ్ని స్టిచ్ చేసుకుని అనుకోండి, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. అదిని క్లాత్ కూడా కదలకుండా నెక్స్ అవి నీట్గా వస్తాయి. షోల్డరు, నెక్కి నెక్ మంచిగా కరెక్ట్గా సెంటర్లో విత్ వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది ఈజీగా కూడా ఉంటుంది. మీరు కుట్టగా ఈజీ అయిపోద్ది అనమాట. అలా 2 నెక్లు రెడీ చేసుకున్న తర్వాత సెంటర్లో వేస్ట్ పార్ట్ కట్ చేసేయాలి. మీకు చెప్పాను కదా, పైన 1 ఇంచ్ అనుకున్న విత్ కుట్టినప్పుడు పోతుంది అని చెప్పి. చూసారు కదా, ఇప్పుడు కట్ చేసినప్పుడు అది పోయింది. తర్వాత మనం లైనింగ్ లోపల పెట్టేసి పై స్టిచ్ వేసుకుంటే నెక్ స్టిచ్చింగ్ ఫిట్గా నీట్గా వచ్చేస్తుంది. ఇలా నెక్ రెడీ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్కి వెనకాల టక్స్ వేసుకోవాలండి. టక్స్ ఎప్పుడు షోల్డర్ మధ్యలోంచి మెజర్ చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా నడుము భాగం దగ్గరికి వస్తాయి. నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి టక్ వేసుకోవడానికి. కొంతమంది 5, 3 కూడా వేస్తారు. ఎవరి ఫిట్టింగ్ బట్టి వాళ్ళు చేయొచ్చు. నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడంతా 0.5 హాఫ్ ఇంచ్ అనమాట. హాఫ్ ఇంచు మీరు టక్ తీసుకున్నారనుకో క్రాస్గా ఫిట్టింగ్ బాగుంటుంది, బ్లౌజు నీట్ స్టిచ్చింగ్ వస్తుంది. అలాగే 2 వైపులు కూడా టక్ వేసుకున్నాక కింద అడుగు బోర్డర్తో స్టిచ్ చేసుకోవాలి. 2 ఇంచ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ బోర్డర్ని క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇవన్నీ నేను అసలు స్టిచ్చింగ్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఆల్రెడీ స్టిచ్ చేసి ఉండి తెలిసిన వాళ్ళు అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు స్టిచ్ చేసి రెడీ చేసిన లైనింగ్ పార్ట్ని చేత్తో హెమ్మింగ్ చేసుకోవాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా బ్యాక్ పార్ట్ లాగే నెక్ డిజైన్ తీసుకొని మెయిన్ పార్ట్ కదుక్కోవాలి. ఇప్పుడు నెక్ రెడీ అయిపోయింది కదండి. ఇక్కడ నేను ఫ్రంట్ హుక్స్ పెడుతున్నాను, అందుకే ఫ్రంట్ హుక్స్ కోసం మిడిల్లో కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకొని హుక్స్ పట్టి రెడీ చేసుకోవాలి. మామూలు బ్లౌజ్కి ఎలా హుక్స్ పట్టి రెడీ చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోవాలి. 2 ఇంచ్ తీసుకొని లైనింగ్తో పాటు ఎక్స్ట్రాగా హుక్స్ పట్టి వేసుకోవాలి. హుక్స్ పట్టి ఎలా వేసుకోవాలంటే 2 ఇంచ్ కానీ 2.5 ఇంచ్ కానీ క్లాత్ తీసుకొని లైనింగ్ దాని మీద మెయిన్ క్లాత్ పెట్టి రివర్స్లో అటాచ్ చేయాలండి. రివర్స్లో కుట్టి ఆ మెయిన్ పార్ట్ మీదకి ఓవర్లాప్ చేసినట్టు తీసుకొస్తే హుక్స్ పట్టి రెడీ అవుతుంది. అలాగా చూసారు కదా, అలా ఫోల్డ్ చేసుకొని నీట్ ఫినిషింగ్తో హుక్స్ పట్టి రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఇటువైపు మనం తాళ్ళు వేస్తామండి, అవతల వైపు హుక్స్ వేస్తాం, లేకపోతే హుక్స్లు దీని మీదకి పెడతాం అనమాట. ఇప్పుడు హుక్స్లు పెట్టే వైపు కాటన్ క్లాత్తో, సింపుల్ కాటన్ క్లాత్తో ఒక 1 ఇంచు ఫోల్డ్ చేసుకొని అది మెయిన్ వైపు కుట్టుకొని లోపలికి మడచాలి. దానికి దీనికి రివర్స్ అనమాట. తాళ్ళు వేసేదానికి హుక్స్లు వేసేదానికి డిఫరెన్స్ ఉంది, గమనించండి. హుక్స్ వేసేదానికి ఎప్పుడు లోపలికి వెళ్తుంది, కాటన్ క్లాత్ వేస్తే చాలు. అదే తాళ్ళు వేసే క్లాత్ వైపు మాత్రం మెయిన్ క్లాత్ వేసుకోవాలి, అది పైకి వస్తుంది, అడుగు నుంచి పైకి తీయాలి. అది చూసుకొని గమనించుకొని జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు 2 వైపులు వేసాం కదా, హుక్స్లు తాళ్ళు వేసేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ చేసాం కదా, ఆ క్లాత్ అంతా అతికేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి అతుక్కోవాలండి, ఎందుకంటే పైన ఎగుడు దిగుడు అయినా అక్కడ మనం చిన్న క్లాత్ లోతు తీస్తాము హ్యాండ్స్ ఫిట్టింగ్ కోసం లూజ్ రాకుండా. కాబట్టి ఎప్పుడైనా సరే అడుగు నుంచే పైకి అతుక్కొని రావాలి క్లాత్ని. ఇప్పుడు అలాగే 2 వైపులు అతుక్కొని ఫినిషింగ్ చేసుకొని ఓవర్లాప్ చేసుకోవాలి. 2 వైపులు కూడా అలాగే రెడీ చేసుకోవాలి.
నేను ఇక్కడ ఓవర్లాక్ కూడా సింగిల్ స్టిచ్తో మెయిన్ స్టిచ్ వేసేస్తున్నాను. మీ దగ్గర వండర్ స్టిచ్, ఎలోరా మిషన్స్ ఉంటే ఆ మిషన్స్లో మనకి జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇస్తారు కదా, వాటిల్లో ఈజీగా ఓవర్లాక్ చేసుకోవచ్చు వాటితో. అలా రెండు వైపులు రెడీ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే. అప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ రెడీ అయింది కదా, ఫ్రంట్ రెండు ఈక్వల్గా ఒకేలాగా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత కిందన చిన్న క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రాగా, ఆ క్రాస్ క్లాత్ కట్ చేసి లైనింగ్ పీసు అతుక్కొని మనం దానికి ఫినిషింగ్ ఇవ్వాలి క్లోజ్ చేసి. అలాగే రెండు వైపులు క్లాత్తోని లైనింగ్ క్లాత్తోని క్లోజ్ చేసి ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ లాగే ఇది కూడా హెమ్మింగ్ చేసుకోవాలండి. హ్యాండ్తోని హెమ్మింగ్ చేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలన్నమాట. అది మనం లాస్ట్లో అన్నా చేసుకోవచ్చు హెమ్మింగ్. లేదు మీకు హెమ్మింగ్ చేసుకునే లోపు అడ్డు వస్తుందంటే మీరు ఒక లూజ్ స్టిచ్ వేసుకోవచ్చు ఫోల్డ్ చేసి. మీరు లాస్ట్ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యాక ఫినిషింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు సైడ్స్ ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అతుక్కోవాలన్నమాట. అలా రెండు వైపులు అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ ఈక్వల్ వచ్చాయో లేదో చూసుకోవాలి. ఈక్వల్ రాలేదంటే కనుక ఇప్పుడే సరి చేసుకోవాలన్నమాట. ఏమైనా చిన్న చిన్న తేడాలు వచ్చి ఉంటే, మామూలుగా మీరు డైలీ కుడుతూ ఉంటే అంత తేడా రాదు. చూసారు కదా, ఫిట్గానే ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రావు బ్యాక్ పార్ట్లో కూడా ఎక్స్ట్రాస్ అవి కట్ చేసుకోవాలి. అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ రెండు ఒకే విత్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక్కడ మనం 3 ఉంచుకోవాలనుకున్నాం కదా, 3 విత్ ఉన్నదో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ సెంటర్ పార్ట్ నుంచి స్టిచ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎప్పుడు అటు ఇటు ఎగుడు దిగుడు రాదు ఖర్చుల వల్ల. మీరు కరెక్ట్గా ఖర్చులు పెట్టుకోకపోయినా దీనివల్ల లాస్ట్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి లాస్ట్లో తీసుకోవచ్చు. అదే స్టార్టింగ్ నుంచి అతుక్కొని వచ్చారనుకోండి, మీకు ఒకవైపు ఫుల్ లెంత్ రావచ్చు, ఒకవైపు షార్ట్ లెంత్ రావచ్చు. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా మధ్యలోంచి కుట్టుకోవడం నేర్చుకోండి. అలా కుట్టుతున్నప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు హ్యాండ్ మనం ఫ్రంట్ పార్ట్లో లోతు ఎలా తీసామో హ్యాండ్లో కూడా లోతు అలాగే తీసుకోవాలి. అప్పుడు మీకు సంకల్లో ఎప్పుడు లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. అలాగే రెండు వైపులా కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ హ్యాండ్స్ క్లాత్ ఈక్వల్గా వచ్చాయో లేదో చూసుకోవాలి. షోల్డర్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఎప్పుడు రాకూడదు, రెండు ఒకలాగే రావాలి. అలా రెండు ఒకలాగా వచ్చాయో లేదో చూసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజు ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ మెజర్మెంట్స్ హ్యాండ్ 6 ఇంచెస్, హైయర్ చెస్ట్ 9.7 ఇంచు, లోవర్ చెస్ట్ 9.5 ఇంచు, వేస్ట్ ఏమో 8.5 ఇంచు. ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు కూడా బాడీ మెజర్మెంట్స్ డివైడెడ్ బై 4 తీసుకోవాలి. చెస్ట్ సైజుని బట్టి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీయాలో నేను ఒక షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీరు అందులో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఫిట్టింగ్ చూసుకున్నాక ఒక సింగిల్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజు మెజర్మెంట్స్ మీరు తీసిన మెజర్మెంట్స్కి సరిపోయి లేదో చెక్ చేసుకోవాలి. రెండు వైపులా అలాగే మెజర్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇలా ఫిట్టింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ లెంత్ బాడీ లెంత్ రెండు చేతులు ఒకలా రాలేదనుకోండి, చిన్నది క్లాత్ కట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఎప్పుడైనా షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చూసారు కదా, బ్లౌజ్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న బౌ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు క్లాత్ చాలా షార్టేజ్ వచ్చింది. అందుకనే చిన్న స్ట్రిప్లా తీసుకొని దానికి చిన్న బటన్ ఇస్తున్నాను. లుక్ వెరైటీగా ఉండాలని చెప్పి ఇలా ఇస్తున్నాను. వీలైతే మీరు ట్రై చేయండి, లేదంటే వీనెక్ ఉంచుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. బౌలా చేయడానికి నేను ఒక 1.5 ఇంచు క్లాత్ తీసుకొని దాన్ని హ్యాండ్ స్టిచ్తో బటన్ ఇచ్చేసుకొని ముందు చేతి స్టిచ్ అతుక్కున్నాను, తర్వాత మిషన్ స్టిచ్ వేసుకున్నాను. మనం విత్ ఎంత ఉందో చూసుకొని నెక్ విత్ అంతే విత్లోని అది అతుక్కోవాలి. చూసారు కదా, ఫినిషింగ్ అయిపోయింది. ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇంకా భావిస్తే ఇంకా లుక్ బాగుంటుంది. రెడీ చేసుకున్న 2 ఇంచ్ క్లాత్ని టర్న్ చేసుకొని ఐరన్ చేసుకొని చిన్న బటన్ వేసి బ్లౌజ్కి అటాచ్ చేయడమే. అటాచ్ చేసిన తర్వాత ముందు హ్యాండ్తో అటాచ్ చేసుకోండి, తర్వాత మిషన్ స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది. చూసారు కదండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ సింపుల్ మెథడ్, ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వీడియోతో కలుద్దాం. ఓకే.